హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఆల్రెడీ కొద్దిగా క్లాస్ లేట్ అయింది. ఇక నుంచి ప్రతిరోజు పెడతాను. సో ఆల్రెడీ మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేసరికి చాలా రూల్స్ డిస్కస్ చేసాం. సో ఇంకొక రూల్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇదే మెయిన్ అండి. మెయిన్స్ పరంగా మెయిన్ రూల్ ఇది. దాన్నే రౌండ్ ఆఫ్ అంటాం. రౌండ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే మనము ఏదైనా ఒక పెద్ద క్యాలిక్యులేషన్ మనకు వచ్చింది. చాలా పెద్ద క్యాలిక్యులేషన్, ఇంటూ చేసాము, డివిజన్ చేసాము, ప్లస్ చేసాం, మైనస్ చేసాం, అన్ని రూల్స్ వాడి బాడ్మాస్ రూల్ అన్నీ వాడి కూడా మనం ఒక పెద్ద క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకు ఒక పెద్ద ఆన్సర్ వచ్చింది. అదో 1.234567234 ఏదో సంథింగ్ ఆన్సర్ వచ్చేసింది పెద్దది, నియర్. ఇలాంటప్పుడు ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్నని ఎలా కౌంట్ చేస్తాం అనేది ఇప్పుడు మన పాయింట్. అంటే ఇప్పుడు నార్మల్గా సింపుల్గా ఇచ్చినప్పుడు జీరోలు మధ్యలో ఉంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కౌంట్ చేయాలి, లెఫ్ట్లో ఉంటే రైట్లో ఉంటే అనేది డిస్కస్ చేసాం. మల్టిప్లికేషన్ చేస్తే ఎలా ఉంటుంది, డివిజన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది బిఫోర్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఒకసారి మీరు రీక్యాప్చులేషన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత చిన్న ఆన్సర్లు వస్తే పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1.23 వచ్చింది అనుకోండి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని 3 అని ఈజీగా డిస్కస్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక పెద్ద వాల్యూ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అసలు అనేది మనకి తెలియడానికి యూజ్ చేసిన రూలే రౌండ్ ఆఫ్. అసలు ఈ రౌండ్ ఆఫ్ అంటే ఏంటి సార్? రౌండ్ ఆఫ్ అన్న రౌండింగ్ ఆఫ్ అంటారు దీన్ని, యాక్చువల్గా రౌండింగ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఈ రౌండింగ్ ఆఫ్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. చూడండి, ఏదైనా ఒక పెద్ద నెంబర్ వచ్చిందండి, 1.233123231 ఏదో 4 ఏదో సంథింగ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ <5లో ఉన్నాయి. <5 అబ్జర్వ్ చేస్తే ఎక్కడ 5 లేదన్నీ <5లో ఉన్నాయి. అలా ఒక క్యాలిక్యులేషన్ చేసినప్పుడు <5లో వచ్చింది అనుకోండి ఆన్సర్, అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే <5 ముందున్న నెంబర్ ఏంటండి 4. ఎక్కడైతే 4 ఉంటుందో అక్కడతో స్టాప్ చేసేయాలి, అక్కడతో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి, 231 ఏదో సంథింగ్ ఉంది. ఇవన్నీ <5 వాల్యూస్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 4 ఎక్కడ ఉంది, ఇదే కదా. సో దీని నెక్స్ట్ వాల్యూస్ ఏవి కూడా మరి తీసుకోం. సో ఇప్పుడు ఏమవుతుంది, 1.234 అవుతుంది ఆన్సర్. మిగిలిన నెంబర్స్ అనేవి క్యాలిక్యులేట్ చెయ్యం. అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు వాల్యూ అనేది ఒక పెద్ద వాల్యూ వచ్చిందండి, అక్కడ మనకి వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి, <5 అంటే 5 కంటే తక్కువలో ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తామండి, <5లో ఉన్నప్పుడు ఎక్కడైతే 5 ముందు నెంబర్ 4 ఉందో, ఒకవేళ 4 లేకపోతే సార్ 3, ఎక్కడ కూడా ఆన్సర్లు ఎక్కడ కూడా 4 లేకపోతే నెక్స్ట్ కన్సల్టెంట్ నెంబర్ 3 ఎక్కడ కూడా లేకపోతే 2 ఎక్కడ లేకపోతే 1, అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే <5 ఉంటే మనం ఏం చేయాలి, 5 ఎక్కడైతే ఉంటుందో 5కు ముందు నెంబర్ ఎక్కడైతే ఉంటుందో 4, ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ వరకు మాత్రమే నెంబర్లు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్కు 4 ఉందనుకోండి, మన పరిస్థితి ఏంటి, మరి అప్పుడు నెంబర్ మొత్తం తీసుకోవాలి. అలా ఉండదండి, ఓకేనా. మీరు అలాంటి ఆలోచన పెట్టుకోకండి, అలా ఉండదు. లాస్ట్ నెంబర్ 4 అనేది ఉండదు. సో ఎక్కడో ఒక దగ్గర మనకి 4 అనేది రిపీట్ అవుతుంది. 6 అదే 2 4 1 2 4 3 ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ 4 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడతో మనం ఆన్సర్ని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఇందులో రౌండ్ ఆఫ్లో రూల్ నెంబర్ 2. ఇప్పుడు అదే వాల్యూలో ఎక్కడైనా 5 వచ్చింది అనుకోండి, 5 = 5 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 5 అనే నెంబర్ నుంచి ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ రిమూవ్ చేసి ముందున్న నెంబర్ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.2345432 ఏదో సంథింగ్ వచ్చింది. ఇక్కడ 5 అనే నెంబర్ ఉందండి ఆల్రెడీ. రూల్ 1లో 5 నెంబర్ లేదు, 5 కంటే తక్కువ నెంబర్స్, లీస్ట్ నెంబర్స్ ఉన్నాయి. <5 ఉంది కాబట్టి మనం రూల్లో ఏం చేసామండి, మనం ఇక్కడ 5 ముందు ఎవరు 4 ఎక్కడ ఉందో దాని వరకు తీసుకున్నాం నెంబర్స్ రూల్ నెంబర్ 1లో. బట్ రూల్ 2కి వచ్చేసరికి అలా కాదు. ఇప్పుడు రూల్ 2లో ఎవరున్నారు, 5 ఉంటే ఏంటి అనేది మనం ఇప్పుడు రూల్ 2.
సో 5 ఉందనుకోండి, ఏం చేస్తామంటే 5 నుంచి ఎక్కడైతే ఉందో ఆ నెంబర్ అంతా రిమూవ్ చేస్తాం, మిగిలిన ఉన్న నెంబర్ మాత్రమే సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా కౌంట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ రూల్ 3కి వచ్చేసరికి గ్రేటర్ దాన్ 5 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 5 కంటే పెద్దది, ఇప్పుడు 1.23543 ఏదో సంథింగ్ నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ ఉంటే ఇప్పుడు 5 కంటే ఎక్కువ ఎక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది, అంతేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, 1.26 అంతే ఎనఫ్. మరి ఇది మిగిలిన నెంబర్ అంతా తీసేస్తాం, మీరు అబ్జర్వ్ చేయండి, 6 తర్వాత ఎవరు ఉన్నారండి, 5 ఉంది కాబట్టి ఇలా చేసాం. అలా కాకుండా 1.26752 ఉందనుకోండి, ఇప్పుడు 5 తర్వాత 5 గ్రేటర్ దెన్ నెంబర్ ఎక్కడ ఉంది, 6, ఇదే కదండి. సో ఇప్పుడు 6 తర్వాత ఎవరు ఉన్నారు, 7 అనేది 5 కంటే ఎక్కువ కదా, అప్పుడు 1 దీనికి యాడ్ చేయాలి. చిన్నప్పుడు ఆల్రెడీ నేర్చుకున్నాం, అప్పుడు 1.27 అవుతుంది అంతే. ఓకే, 1 నెంబర్ దీనికి యాడ్ చేయాలి కదా, 5 కంటే ఎక్కువ ఉంటే 1.27. ఆన్సర్ ఇది అవుతుంది. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అవుతాయి, 3 అవుతాయి. సో దీని మీద మనం సమ్స్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది, తొందరపడకండి. రూల్ నెంబర్ 1కి వచ్చేసరికి <5 ఉన్నాయి అనుకోండి సార్, <5 ఉంటే 5 కంటే తక్కువ లీస్ట్ నెంబర్ 4 ఎక్కడ ఉందో అక్కడ నుంచి అక్కడ వరకు మాత్రమే మనం తీసుకుంటాం రూల్ 1లో. రూల్ 2లో 5 ఉందనుకోండి, 5 నుంచి మిగిలిన నెంబర్ అంతా రిమూవ్ చేసి ఎంతైతే ఉందో ఆ నెంబర్ని మాత్రం మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా కౌంట్ చేస్తాం. 5 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి, అప్పుడు 5 కంటే గ్రేటర్ దాన్ నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ నెంబర్ వరకు మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ ఆ నెంబర్ తర్వాత 5 ఉంటే ప్రాబ్లం లేదండి, 5 కంటే తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదండి, 5 కంటే గ్రేటర్ దాన్గా ఉంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అనేది నెంబర్ ఉంటే 6 తర్వాత 5 కంటే గ్రేటర్ దన్ ఉంది కాబట్టి ఒక 1 యాడ్ చేసుకొని 1.27గా డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1.264 ఉందనుకోండి, ఇప్పుడు 5 కంటే గ్రేటర్ దన్ నెంబర్ ఇక్కడే ఉంది కదా 6, కానీ తర్వాత ఎంత ఉంది 4. సో ఇప్పుడు 1.26 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ లీస్ట్ నెంబర్ ఇది 5 కంటే. ఒకవేళ ఇక్కడ 5 ఉన్న 1.26, 5 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 1 యాడ్ చేయాలి దీనికి. అర్థమైంది అనుకుంటా. ఇది 3 రూల్స్ అండి. ఒకసారి మీకు అర్థం అవ్వాలంటే మరొక్కసారి వినండి, అర్థమవుతుంది ఇంకా క్లారిటీగా. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మీకు ఇంకా నేను క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్కి వచ్చేసరికి లాస్ట్ రూల్ ఇన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈజ్ సైంటిఫిక్ నొటేషన్ అంటారు. సైంటిఫిక్ నొటేషన్. సైంటిఫిక్ నొటేషన్ ఏంటి? సైంటిఫిక్ నొటేషన్ అంటే ఇప్పుడు ఇట్ ఈజ్ ద కన్వీనియంట్ నొటేషన్ అండి. కన్వీనియంట్ నొటేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ నెంబర్ ఉందండి, ఆ లార్జ్ నెంబర్ని స్మాల్ నెంబర్ కింద మనం దాన్ని ఏం చేయాలి, లార్జ్ నెంబర్ని స్మాల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి ఆ స్మాల్ నెంబర్లో ఎన్ని అయితే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబరే సిగ్నిఫికెంట్ ఫిగర్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు సైంటిఫిక్ నొటేషన్ అంటే ఏంటి సార్? బెస్ట్ ఎగ్జాంపుల్ 4.6 లేదంటే సింపుల్గా 0.0000000461 ఏదో నెంబర్ ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఒక పెద్ద నెంబర్, దీన్ని ఒక స్మాల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 461 ఇంటూ 1 2 3 4 5 6 7 8 9 10 10 to the power of -10 కదండి దీన్ని నోటేషన్ చేస్తే. అప్పుడు ఇవన్నీ కూడా మరి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద కౌంట్ చెయ్యం. ఎన్ని అవుతాయి? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి. అంటే ఒక పెద్ద వాల్యూని చిన్న వాల్యూగా మార్చి అందులో ఉన్నటువంటి డిజిట్సే సిగ్నిఫికెంట్ ఫిగర్గా కౌంట్ చేయాలి. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే సైంటిఫిక్ నొటేషన్ అంటాం. ఇంకా మీకు సింపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే 461000000. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చండి? 461 ఇంటూ 1 2 3 4 5 6 7 10 to the power of 7 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3. ఆన్సర్ 461 ఇంటూ 10 to the power of 7. అందులో ఉండే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఎన్ని అని చెప్తాం? 3 అని చెప్తాం. ఓకే, దీన్నే సైంటిఫిక్ నొటేషన్ అంటాం. ఓకే, ఇక్కడతో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యింది.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద మనం కొన్ని సమ్స్ చేద్దాం. ఆ సమ్స్ మీకు నేను ఇక్కడ పెడతాను. ఒకవేళ ఎవరికైనా వీలైతే కామెంట్ రూపంలో ఆన్సర్లు పెట్టండి, లేదా పర్సనల్గా పెట్టినా పర్వాలేదు. ఓకే, దానికి కొన్ని సమ్స్ నేను ఇప్పుడు పెడతాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ సమ్స్ పెడతానండి. ఒకసారి ఆ 2 వీడియోలు ఒకసారి చూడండి. ఓకే.